హాయ్ హలో వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. ఇప్పుడైతే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి. నీళ్ళు అయితే మరిగించుకుంటున్నాను. ఇందులో నూడిల్స్ని అయితే వేసుకోవాలి. నీళ్ళు అయితే మరిగేటప్పుడు మాత్రమే నూడిల్స్ వేసుకోవాలండి, అప్పుడైతే బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ ఎందుకంటే అవి కొంచెం అంటుకోకుండా పొడి పొడిలాడుతూ రావడానికి. అంతేనండి, 2 నిమిషాల్లో అయితే నూడిల్స్ ఉడికిపోతాయి. వీటిని ఒక జాలి తీసుకుందాం. ఒక జాలి తీసుకుని అందులో వాటర్ వేసుకొని ఈ వేడి వేడి నూడిల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి 5 కోడిగుడ్లను అయితే వేస్తున్నాను. మేమైతే ముగ్గురికి చేస్తున్నాను. 5 కోడిగుడ్లను వేసుకొని ఇదిగోండి, చూసారా? ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్ అండి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను, వాటిని వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్ అండి కట్ చేసి పెట్టుకున్నవి వేసాను. ఈ విధంగా మగ్గించి ఇప్పుడైతే నూడిల్స్ వేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చినాయో? ఇప్పుడైతే నూడిల్స్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం, మసాలా పొడి, ధనియాల పొడి, కొద్దిగా అయితే చికెన్ మసాలా వేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది చికెన్ మసాలా వేయడం వల్ల. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాసు, కొద్దిగా వెనిగర్ వేసానండి. ఇవన్నీ వేసుకుని వేసిన మసాలాలన్నీ కూడా ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. అచ్చం బండి స్టైల్లోనే ఉంటుంది. చూసారా అంత సింపుల్గా నూడిల్స్ చేసాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్కి కూడా పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిన నూడిల్స్ని ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. నిజంగా మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం బండి మీద పెట్టే కన్నా కూడా మన ఇంట్లో చేసి ఇలా పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.